కుతలిని ఇంకో నామం. తొమ్మిదో నామం కుతలిని. కుల సంకేత పాలిని కదా! అందులో కుతలిని అంటే ఏంటో తెలుసుకుందాం. కుతలిని అన్నా ఇంతకు ముందు చెప్పిన కుతల అన్నా కూడా ఒక్కటే అర్థము. ఇంతకుముందు చెప్పాను కదా! కుతల అంటే ఏంటో అదే అర్థం. పదవది నికేతని. శాంతి నికేతన్ అంటాంగా అలా నికేతని ఈవిడ. ఈ నికేతని అంటే ఏమిటి? సమస్త నామరూపాత్మక జగత్తు ఆ తల్లి యొక్క నికేతనము. సమస్త జగత్తు కూడా ఆ తల్లి యొక్క నికేతనము. బిందువు యొక్క నికేతనము. అంటే శాంతి అంటే నివసించటం. అంటే మణిద్వీపము అని. మణిద్వీపము అంటే బిందువు వరకే ఉందనుకోకండి. ఈ 9వ ఆవరణం వరకు కూడా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, లయ లయము వరకు కూడా నికేతనము. ఆమె ఆమెదే. ఇంకో సృష్టి లేదు. ఈ సృష్టంతా నా నికేతనము. ఈ స్కూలంతా మా స్కూలండి అని చెప్పటం. శాంతి నికేతనం. అవునా? అలా అన్నమాట. అందుచేత ఆమె ఏమైంది? భవాని అయింది. భువనేశ్వరి అయింది. భవాని అయిందా లేదా? భవము. ఓం భూ, ఓం భువ, ఓం సువ వరకు కూడా నేనే. నేనే నిండి ఉన్నాను. నా నికేతములో నేనే తిరుగుతున్నాను. నేనే ఉన్నాను. అలానే ఈ భువనాలన్నీ 14 భువనాలకి కూడా నేనే భువనేశ్వరి. అలానే పద్మాటవియే కుల సంకేతము. పద్మాటవి అనగా భూత చక్ర సముదాయం అంతా కూడా నేనే. ఈ పద్మములన్నీ కూడా నేనే. ఈ మనుషులందు 84 లక్షల జీవరాశులు అనే ఈ పద్మములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేనే. ఏకము అనేకముగా భాషిస్తున్నాను అని. అర్థమైందమ్మా? కుల సంకేతము అంటే అది. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా! నీలో ఆత్మ ఉంది. ఎవరున్నారు నీలో అంటే నేను ఉన్నాను అని చెప్పటం కాదు. ఆత్మ ఉంది కాబట్టి నేనున్నాను. జీవాత్మ అంటున్నావు. నేను జీవము, ఆత్మ అమ్మవారు. సో ఇది కుల సంకేత పాలిని. ఇవేమిటి? నికేతన. నీ ఊహలు, ఆలోచనలు అన్నిట్లో కూడా ఆమె నికేతన. ఆమెవే. నీ ఊహలు, ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు ఇవన్నీ కూడా ఆమె సొత్తు. నా సృష్టిలో నువ్వు పుట్టావు, నువ్వన్నీ సంపాదించుకున్నావు. తిరుపతిలో డబ్బులన్నీ లెక్క పెట్టేవాళ్ళుంటారు. ప్రజలు కూడా పాల్గొంటారు. కానీ అంతా వాడు ముందేసుకొని లెక్క పెడతాడు. వెళ్ళేటప్పుడు ఏమి మళ్ళీ చెకింగ్ చేసి రూపాయి కూడా తీసుకెళ్ళకుండా బయటకొస్తాడు. ఏం చేశావంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గల్లా పెట్టి లెక్క పెట్టాను. ఏమైనా తెచ్చుకున్నావంటే ఏమీ లేదు. అట్లా ఈ సృష్టిలో మనం కూడా ఏమీ లేము. అన్నీ నావిగా అలా నీకు భాషింపజేస్తుంది మాయ. అబ్బా! ఇంత బంగారమా! అని అనిపిస్తుంది లెక్క పెడుతున్నప్పుడు. అంతా నాదే కదా అని ఆ అనుభూతి భ్రమను పెడుతుంది. ప్రాణం పోయిన తర్వాత ఏమీ లేదంటుంది. సో, ఇప్పుడు ఎవరిది? నికేతన. అర్థమైందా? ఈ భ్రమ నేనే, బ్రహ్మ నేనే. అర్థమైందా? అలా చెప్తున్నారు. అందుచేత ఆమె భవాని, భువనేశ్వరి, పద్మాటవియే కుల సంకేతము. అనగా భూత చక్రముల సముదాయము కులము. ఈ పద్మాటవి అంటే ఏంటంటే మూలాధార పద్మము, మణిపుర పద్మము, దహర పద్మము, విశుద్ధి పద్మం ఈ పద్మాలున్నాయే ఈ సృష్టిలో. ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ, ఓం జన ఇవన్నీ పద్మాలు. ఇవన్నీ వికసింపజేసింది నా బిందువు. అది మహాపద్మాటవి. సహస్రారము మహాపద్మాటవి. అదనమాట. ఆ! ఆ! ఇదంతా నికేతనము. ఈ పద్మాటవులన్నీ కూడా నికేతనం అంతా కూడా అమ్మవారి బిందువులో ఉన్న ఆ తల్లివి అని చెప్తోంది. అలానే అకులమంతా కూడా మహాపద్మాటవి. ఆగ్నేయ చక్రం నుంచి సహస్రార కమలం వరకు కూడా
అది ఆ పద్మాటవి కూడా నేనే. కింద కులంలో కుల సంకేతము అంటే ఆజ్ఞ కింద విశుద్ధ, దహర, మణిపుర, స్వాధిష్టాన, మూలాధార. ఇవన్నీ కులము. కుల పద్మాటవి. వెస్టిగా నువ్వు ఆలోచించేసినా అవి నావే. పొరపాటున నీ అదృష్టం పండి నీ గురువు యొక్క ఆశీస్సులతో మూడో కన్ను దగ్గరకొస్తే నువ్వు మహాపద్మాటవిలో ప్రవేశిస్తే ఆ పద్మాలన్నీ కూడా నికేతనమంతా కూడా నేనే నిండి ఉన్నాను అని చెప్పటం. సహస్రారము మహాపద్మాటవి, సహస్రారము మహాపద్మము అంటారు. అవునా? మహాపద్మము అని అంటారు. సో, చక్ర పరిజ్ఞానమే శ్రీ విద్య. సో, ఎప్పుడైతే నీకు ఈ చక్రాల గురించి అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర అదే నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తానన్నాను కదమ్మా! ఆ జ్ఞానం మీకిచ్చాను అంటే ఇంక మీరు ఆల్‌మోస్ట్ రిఫైన్ అయినట్టే. రిఫైన్ అయ్యి ఇంకా బంగారం రిఫైన్ చేయటం అన్నమాట. ఇంక వాడుకోవటమే. ఉంగరం చేతికి వేసుకోవటమే. నాకు తెలుసండి. మూలాధారం ఏంటో తెలిసిపోతుంది. ఇంతవరకు జ్ఞానంగా తెలుసు, స్వానుభూతిగా తెలుసు. ఇవన్నీ చెప్పటానికి. మళ్ళీ రుద్ర గ్రంథి విభేదిని ఆగ్నేయ చక్రం దాటిన తర్వాత అవి ఎలా ఉంటాయి? నేను అది చూసి చెప్పాలి. 'మెస్సయ్య' అనే పుస్తకం చూసి చెప్తాను. ఎందుకంటే ఇది అథెంటిక్‌గా ఉంటుంది. నేను చెప్పాననుకోండి, అంటే లోకము చెప్తున్నట్టు ఇప్పుడు నేను ప్రవచనం చెప్పాలి. నేను చెప్తున్నట్టు నేను మీకు చెప్పాననుకోండి, అందరూ అపనమ్మకం పెంచుకుంటారు కానీ నమ్మకం పెంచుకోరు. 10 మంది చెప్పిన మాట చెప్తే మీకు మీ బుర్రలో కూర్చుంటుంది. అవునులే 10 మంది చెప్పారుగా అని. అందుకే గురువుగారిని ఆశ్రయిస్తారు. అంతేగాని ఎందుకమ్మా ఆ పుస్తకం నాకొచ్చిందిగా స్వానుభూతి నేను చెప్తున్నానంటే ఎవడు వినడు. ఎవడింటాడు? అమ్మ మాట ఎవడు వింటాడు? కానీ నాన్న వచ్చిన తర్వాత నాన్న చెప్తాడు. నీకంటే వద్దు వద్దమ్మా నీ మాట వింటాను. అలా ఉంటుంది వ్యవహారం. అవునా అర్థమైందా? నాన్న వస్తే తోకలు ముడుచుకుంటారు. ఆయన పోంగానే తోకలు జాడిస్తాడు. అట్లా. అందుకే, అందుకే పెరటి వైద్యం పనిచేయదంటారు. అంతేగా? సాంబారు పక్క వాళ్ళు ఇచ్చారనుకోండి. అబ్బా! ఎంత బాగా చేశారండి అని. నువ్వు చేసుకోలేదు. 30 సంవత్సరాల నుంచి సాంబార్ పెట్టుకోలేదు. అదే పొదిగటి పుల్లకూర అంటే ఇలానే ఉంటుంది. సో, నికేతని అంటే సో, చక్ర పరిజ్ఞానమే శ్రీ విద్య. ఎప్పుడైతే నీకు ఈ చక్ర పరిజ్ఞానం హ్మ్, నీకు తెలిసిందో శ్రీ విద్య తెలిసినట్టు. శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్యని నీకు అమ్మవారు హ్మ్, నీకివ్వటం. మానవుడిగా పుట్టి దేవతలకు కూడా తలకిందులుగా తపస్సు చేస్తేనే అవునా? వాళ్ళు శ్రీ విద్య అనేది తెలుస్తుంది. అలాంటిది ఎక్కడో భూతలములో పుట్టి హ్మ్, శ్రీ విద్య తెలుసుకున్నావు అంటే నీ జీవితం ఎంత చరితార్థమైంది. అవునా? అలా ఉంటుంది. అదియే మనలోని యోగా విద్య. ఆ శ్రీ విద్యయే యోగా విద్య. ఆ యోగాన్ని ఈ శ్రీ విద్య ఆ యోగాన్ని కలిగిస్తుంది. శ్రీ విద్య తెలిస్తే యోగం పట్టిందిరా వాడికి అని. అదృష్టం పట్టింది అని అన్నట్టుగానే శ్రీ విద్య వలన నీకు యోగం పడుతుంది. శివశక్తి త్రికోణములే కులాకులములు. శివశక్తి త్రికోణాలు ఏవైతే ఉన్నాయో అంటే మూలాధారంలో త్రికోణం ఉంది. ఆ మూలాధారాన్ని క్షుణ్ణంగా, పుష్టిగా, పరిపుష్టిగా నువ్వు అర్థం చేసుకుంటే ఆ శివశక్తి యొక్క గొప్పతనం తెలుసుకుంటావు. అలా పైకి వెళుతున్నప్పుడు అంతా కూడా సర్వం శక్తిమయం జగత్. వాగర్ధ వివసంపృక్తో అగర్ధ ప్రతిపత్తే అనే అనుభూతులన్నీ వస్తూ ఉంటాయి. ఆ సంకేతమునకు పాలిని అంటే బిందు. ఇవన్నిటిని పాలించే తల్లి ఎవరు అంటే త్రికోణంలో ఉన్న శివశక్తి బిందువు. వాళ్ళు ఆది దంపతి. అనగా బిందు మండల వాసిని అయిన శ్రీ లలితయే కుల సంకేతం. ఆ బిందువులో కూర్చుని ఉన్న ఆ బంగారు తల్లి గురుకృపాయి కేవలం, మాతృకృపాయి కేవలం అనే మహామంత్రం ఏదైతే ఉందో ఆవిడే గురువు, ఆవిడే దైవం. ఏమ్మా?
ఈ కుల చక్రాల విద్యని తెలియపరిచేది కూడా గురు గోవింద రూపిణిలో నీకు తెలియపరుస్తుంది. అలా తెలియపరిచి నిన్ను కూడా దేవతని చేస్తుంది. బిందువుని చేస్తుంది. తనలో కలుపుకుంటుంది. అందుకే గురు పరంపర అంతా కూడా లలిత అమ్మవారి నుంచి మన పరంపర మొదలవుతుంది. లలితా పరా భట్టారిక, మేధా దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, అక్కడి నుంచి దత్త సాంప్రదాయంలో అందరూ, మహావతార్ బాబాజీ, ఆనందగణ వరకు, ఆది శంకరాచార్యులు వారు, అన్నమయ్యలు, వీళ్ళందరూ కూడా ఇందులోకే వస్తారు. అర్థమైందా? వాళ్ళ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామిని అన్నమాచార్య కీర్తన చేశాడు అంటే శ్రీ విద్యని దృష్టిలో పెట్టుకుని శ్రీ విద్య బిందు స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అనే కీర్తనలు ఉంటాయి. పాట సారం తెలుసుకోండి. తెలుసుకుంటే శ్రీ విద్య ఉందండి ఇందులో కూడా అంటావు. ఎంతమంది తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకోరు. ఆయన కూడా అమ్మవారు స్వరూపం. వాళ్ళ కీర్తనలన్నీ కూడా ఇదంతా గురు పరంపర. నాన్నగారు ఇప్పుడు రాసిన పాటలన్నీ కూడా డైరెక్ట్ గా చెప్పారు. అమ్మవారు ఆశీర్వదించారు. అన్నమాచార్య వాళ్ళు విష్ణువుని దృష్టిలో పెట్టుకొని స్థితి రూపంలో అమ్మవారిని వాళ్ళు కీర్తన చేశారు. కొందరు బ్రహ్మని దృష్టిలో పెట్టుకొని అలా కీర్తన చేసేవాళ్ళు. వినాయకుడిని పెట్టుకొని సృష్టి అంతా ఆయన్నయ్యే అని ఆరాధకులు ఉంటారు కదా, గానపత్యులు, వాళ్ళు ఆ వినాయకుడిని పెట్టుకొని కీర్తనలు చేస్తారు. అంటే విభూతులని పెట్టుకొని. గురువు గారు ఏం చేశారు? అన్నిటికీ మూలం బిందువు కాబట్టి అది అలా ఆనందగణ పాటలు ఈ లోకంలోకి అతి త్వరలో వస్తున్నాయి. అమ్మా, ఇక్కడికి నేను ఈ నామం అమ్మవారి దగ్గర గురు కంప్లీట్